పడమర వైపున ఉన్న కేరళలో భారీ వర్షాలు కురిసేవి. నదులు పొంగి పొరలుతూ ఆ నీళ్లంతా ఎలాంటి ఉపయోగం లేకుండా అరేబియా సముద్రంలో కలిసిపోయేవి. కానీ పశ్చిమ కనుమలకు ఆవలి వైపున ఉన్న తమిళనాడులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండేది. అక్కడ చుక్క నీరు లేక లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. మదురై చేరకముందే వైగై నది ఎండిపోయేది. ఈ రెండు భిన్నమైన పరిస్థితుల మధ్య పశ్చిమ కనుమలు ఒక పెద్ద గోడలా నిలబడ్డాయి. సరిగ్గా అప్పుడే 1876లో ఒక ఘోరమైన కరువు వచ్చింది. చరిత్రలో దీన్ని ది గ్రేట్ మద్రాస్ ఫెమిన్ అని పిలుస్తారు. వరుసగా 2 ఏళ్ల పాటు వానలు పడలేదు. మదురై, దిండిగల్, రామనాథపురం లాంటి ప్రాంతాలు కరువుతో కాలిపోయాయి. పంటలు నాశనమయ్యాయి. మూగజీవాలు చచ్చిపోయాయి. కేవలం ఒక్క పూట భోజనం కోసం ప్రజలు తమ ఇళ్ల పైకప్పుల్ని కూడా అమ్ముకున్నారు. ఆ కరువు వల్ల మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో దాదాపుగా 2 లక్షల మందికి పైగా చనిపోయారు. ఈ ప్రాణ నష్టానికి ప్రధాన కారణం నీరు లేకపోవడం. ఈ భయంకరమైన కరువు చూసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాల్సిన అవసరం అర్థమైంది. ఆ సమయంలో ఒక వినూత్నమైన ఆలోచన పుట్టుకొచ్చింది. పడమర వైపు ప్రవహించే పెరియార్ నదిని అడ్డుకుని ఆ నీటిని ఒక పెద్ద సరస్సులో నిల్వ చేయాలనేది ప్లాన్. ఆ తర్వాత పశ్చిమ కనుమలను తొలచి ఒక టన్నెల్ ద్వారా ఆ నీటిని తూర్పు వైపుకు పంపాలని నిర్ణయం. అంటే ఒక నది ప్రవహించే దిశను పూర్తిగా మార్చేయడం అన్నమాట. ఈ అసాధ్యమైన బాధ్యతను కల్నల్ జాన్ పెన్నిక్విక్ అనే ఆఫీసర్కి అప్పగించారు. ఆయన 1841లో పూణేలో జన్మించాడు. తన ప్రొఫెషనల్ లైఫ్ అంతా ఇండియాలోనే గడిపాడు. ఆయన కేవలం ఆఫీసులో కూర్చునే వ్యక్తి కాదు. 1882లో ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకున్నాక ఆయన స్వయంగా దట్టమైన అడవుల్లోకి వెళ్లారు. డ్యాం నిర్మించడానికి సరైన ప్రదేశం కోసం పెరియార్ నది వెంబడి నడుచుకుంటూ తిరిగాడు. చివరిగా ముల్లయార్ నది పెరియార్ నదితో కలిసే చోటుకు 11 కిలోమీటర్ల దిగువన ఒక అనువైన ప్రదేశాన్ని గుర్తించారు. 2 వైపులా కొండలుండి మధ్యలో నది ప్రవహించే ఆ ప్రాంతమే డ్యాంకు సరైన చోటు అని ఆయన ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ భూమి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. అది స్వతంత్రంగా పాలించబడుతున్న ట్రావెన్కోర్ సంస్థానానికి చెందింది. అక్కడ డ్యాం కట్టాలంటే రాజులతో ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత ఒక ఒప్పందం కుదిరింది. 1886 అక్టోబర్ 29న ట్రావెన్కోర్ మహారాజు మూలం తిరునాల్ వర్మ అలాగే బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మధ్య ఒక లీజ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ లీజ్ ఏకంగా 999 సంవత్సరాల కోసం రాయబడింది. డ్యాం నిర్మాణం కోసం 8,000 ఎకరాలు, రిజర్వాయర్ కోసం మరో 100 ఎకరాలు భూమిని తీసుకున్నారు. ప్రతి ఎకరాకి సంవత్సరానికి ₹5 చొప్పున అద్దె నిర్ణయించారు. మొత్తం క్యాచ్మెంట్ ఏరియా నీటిపై హక్కులు పొందినందుకు సంవత్సరానికి ₹400 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కేవలం ₹400కి 999 ఏళ్ల అగ్రిమెంట్ అనేది ఈ రోజు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ మాత్రమే కాదు, ఒక చారిత్రక ఘట్టానికి నాంది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన సిరా తాలూకు ఆనవాళ్లు 2026లో కూడా సుప్రీంకోర్టు గదుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. 1887 మే నెలలో పెన్వికిన్ టీం ఆ దట్టమైన అడవిలో అడుగుపెట్టింది. అప్పటికి అక్కడ కనీసం నడక మార్గం కూడా లేదు. ఎలాంటి కరెంట్, ఆధునిక యంత్రాలు లేకుండా కేవలం అడవి, ఉరుకులు, పరుగుల మీద మాత్రమే అక్కడ రాళ్లు నిర్మించబడ్డాయి. ఆ ప్రాజెక్ట్ సైట్కు చేరుకోవడానికి ముందుగా ఎడ్లబండి కోసం ఒక రోడ్ నిర్మించారు. భారీ వస్తువులు తీసుకువెళ్లడానికి వీలుగా వేసిన ఆ రోడ్డే నేటి కొల్లం తేని జాతీయ రహదారి. దీంతో పాటు మలయార్ నది పక్కన ఒక చిన్న కాలువను కూడా తవ్వారు. నీటి మార్గం ద్వారా నిర్మాణ సామాగ్రిని సైట్కు చేర్చడం దీని ప్రధాన ఉద్దేశం. కార్మికుల కోసం ఇళ్లు, అధికారుల కోసం టెంపరరీ బంగ్లాలు నిర్మించారు. 1887 నుంచి 1888 వరకు మొదటి ఏడాది మొత్తం ఈ ప్రిపరేషన్ జరిగింది. 1888లో అవసరమైన మిషనరీ కోసం పెన్నిక్విక్ ఇంగ్లాండ్ వెళ్లాడు. అక్కడి నుంచి స్టోన్ క్రషింగ్ మిషన్లు, టన్నెల్ డ్రిల్లింగ్ యంత్రాలు తీసుకుని తిరిగి వచ్చాడు. సైట్లో ఒక వాటర్ టర్బైన్ ఏర్పాటు చేశారు. నది నీటితోనే ఆ టర్బైన్ తిరుగుతూ రాళ్లను పగలగొట్టే మిషన్లు నడిపించేవారు. మదురై లోయ నుంచి సున్నపురాయిని తీసుకురావడానికి 3 మైళ్ల పొడవైన ఒక రోప్ వే ఏర్పాటు చేశారు. అది కూడా ఈ టర్బైన్ సాయంతోనే. అప్పట్లో కరెంట్ కానీ డీజిల్ ఇంజన్లు కానీ లేకపోయినా ఆయన టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్నాడు. 1888 చివర్లో డ్యాం పునాది పనులు మొదలుపెట్టినప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురైంది. నది అడుగు భాగంలో చాలా పెద్ద పగుళ్లున్నట్టు గుర్తించారు. అక్కడ పనిచేయాలంటే ముందుగా ఆ నీటిని పక్కకు మళ్లించాలి. అందుకోసం రాళ్లతో ఒక టెంపరరీ డ్యాం నిర్మించారు. కానీ 1889 మార్చిలో వచ్చిన అకాల వరదలకు ఆ నిర్మాణం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇక చెక్క పలకలు, రాతి స్తంభాలతో ఒక అడ్డుకట్టను ఏర్పాటు చేశారు. 1889 నవంబర్ నాటికి ఇసుక బస్తాలతో ఈ నిర్మాణం పూర్తయింది. కానీ డిసెంబర్లో మళ్లీ వచ్చిన వరదలు ఆ కాపర్ డ్యాంను కూడా బదలగొట్టాయి. 1889 డిసెంబర్ నుంచి 1890 ఏప్రిల్ వరకు ఉన్న సమయం తన జీవితంలోనే అత్యంత కష్టమైందని పెన్విక్ స్వయంగా రాసుకున్నారు. ఈ వైఫల్యాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రాజెక్ట్ ఫండింగ్ నిలిపివేసింది. ఆ సమయంలో పెన్విక్ తన భార్య నగలు, ఇంగ్లాండ్లోని తన ఆస్తులు అమ్మి
ప్రాజెక్టుకు డబ్బులు సమకూర్చారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇక ఈ భారీ నిర్మాణంలో అత్యంత బాధాకరమైన విషయం కార్మికుల ప్రాణత్యాగం. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం 9 ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణంలో సుమారు 5,000 మంది కూలీలు చనిపోయారు. వాళ్లలో వందలాది మంది ప్రాణాలు. క్యాంప్ సైట్లో కలరా వ్యాపించినప్పుడు 3,000 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన కార్మికుల సమాధులు నేటికి ఆ డ్యామ్ సైట్ దగ్గర మనకు కనిపిస్తాయి. వీటితో పాటు బ్రిటిష్ ఇండియా ఆర్మీకి చెందిన మద్రాస్ పైనీర్స్ సైనికులు కూడా ఈ ప్రాజెక్టులో పనిచేశారు. కొచ్చిన్ నుంచి వచ్చిన పోర్చుగీస్ వడ్రంగులు కాఫర్ డ్యాం నిర్మించారు. ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు అంటారు. అందుకే ఎంతో మంది సామాన్యుల రక్తం, చెమట ఈ డ్యాం పునాదుల్లో కలిసున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా 1890 నాటికి డ్యాం పునాది గోడలు 20 అడుగుల మేర పైకి లేచాయి. ఒకవైపు ప్రకృతి కన్నెరజేస్తున్న పెన్వికిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 5 సార్లు కాపర్ డ్యాం నిర్మిస్తే 5 సార్లు వరదలు దాన్ని ఎత్తుకుపోయాయి. ఫండింగ్ ఆగిపోయింది. ఎంతో మంది కార్మికులు చనిపోయారు. అయినా కూడా 1890 జూన్ నాటికి వరద ఉధృతి తగ్గడంతో పనులు మళ్లీ వేగవంతమయ్యాయి. డ్యాం గోడలు నెమ్మదిగా పైకి లేవడం మొదలైంది. అయితే అప్పట్లో పోర్ట్లాండ్ సిమెంట్ వాడకం అంతగా లేదు. అందుకే పెన్విక్ ఒక పాత సాంప్రదాయ పద్ధతిని ఎంచుకున్నారు. కాల్చిన ఇటుకల పొడి, సున్నం, ఇసుకను ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలిపారు. 2 వంతుల సున్నం, 1 వంతు ఇటుక పొడి, 3 వంతులు ఇసుకను వాడారు. దీనికి రాళ్లను కలిపి తయారు చేసిన కాంక్రీట్ను డ్యాం మధ్యలో నింపారు. డ్యాం మొత్తం వాల్యూంలో ఇది 60% వరకు ఉంటుంది. డ్యాం బయట వైపున పెద్ద పెద్ద రాళ్లతో గోడలు కట్టారు. వీటన్నిటికీ అవసరమైన మెటీరియల్ను మదురై లోయ నుంచి రోప్వే ద్వారా తీసుకొచ్చారు. టన్నెల్ తవ్వగా వచ్చిన రాళ్లను కూడా ట్రామ్వే ద్వారా సైట్కు చేర్చారు. ప్రతి చిన్న రాయిని కేవలం మనుషులు, జంతువులు సాయంతోనే అంత ఎత్తుకు చేర్చడం నిజంగా అద్భుతం. ఇక డ్యాం నిర్మించేటప్పుడు ఎదురైన మరో పెద్ద సవాల్ నదీ ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం. పనులు జరుగుతున్న సమయంలో నీటిని పూర్తిగా ఆపడం అసాధ్యం. దీనికోసం వాళ్ళు ఒక తెలివైన ఆలోచన చేశారు. గోడ పైకి లేస్తున్న కొద్దీ మధ్యలోంచి నీళ్లు పోవడానికి చిన్న చిన్న కన్నాలు వదిలేశారు. ఆ తర్వాత 1892లో వాటి స్థానంలో ఒక చిన్న టన్నెల్ నిర్మించారు. అందులో ఒక స్లూయిస్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా నీటి ప్రవాహాన్ని సులభంగా కంట్రోల్ చేసేవాళ్ళు. ఈ చిన్న టెక్నిక్ వల్ల 1892 నుంచి 1895 వరకు పనులకు ఎలాంటి అఘాతం కలగలేదు. సరిగ్గా అదే సమయంలో డ్యాంకు ఉత్తరం వైపున అసలైన అద్భుతం జరుగుతోంది. పశ్చిమ కనుమలను తొలచి తమిళనాడు వైపు నీటిని పంపడానికి ఒక టన్నెల్ నిర్మిస్తున్నారు. ఆ టన్నెల్ పొడవు 5,704 అడుగులు, అంటే దాదాపుగా 1.74 కిలోమీటర్లు. కొండను తొలిచేందుకు వాటర్ టర్బైన్తో పనిచేసే డ్రిల్లింగ్ మిషన్లను ఉపయోగించారు. నీరు లేని చోట కట్టెలు కాల్చి స్టీమ్ బాయిలర్స్ ద్వారా నీటిని నడిపించారు. ఒకేసారి 4 డ్రిల్స్ పనిచేస్తూ బండరాయికి ఒకేసారి 40 రంధ్రాలు చేసేవి. ఈ విధంగా అప్పట్లో ఒక మహాయజ్ఞం జరిగిందని చెప్పాలి. ఇక 1894 చివర్లో డ్యాం ప్రధాన గోడ నిర్మాణం దాదాపు పూర్తి ఎత్తుకు చేరుకుంది. ఎడమ వైపున ఉన్న ఒక చిన్న గ్యాప్ను మూసేందుకు ఒక బేబీ డ్యాం నిర్మించారు. 240 అడుగుల పొడవు, 53 అడుగుల ఎత్తు ఉన్న ఈ బేబీ డ్యాంను మెయిన్ డ్యాంకు కనెక్ట్ చేశారు. ఇక కుడివైపున ఒక ఎస్కేప్ వియర్ ఏర్పాటు చేశారు. రిజర్వాయర్లో నీరు ఒక నిర్దిష్ట స్థాయికి మించినప్పుడు ఆ నీరు సేఫ్గా కిందకు వెళ్లేలా ఈ ఓవర్ఫ్లో సేఫ్టీ మెకానిజంను డిజైన్ చేశారు. ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ 1895 ప్రారంభం నాటికి డ్యాం దాదాపుగా సిద్ధమైంది. అప్పటికి కేవలం ఒక్క పని మాత్రమే మిగిలింది. ఇన్నేళ్ల పాటు నది ప్రవహించిన ఆ చిన్న కంట్రోల్ టన్నెల్ను మూసివేయడమే ఆ ఆఖరి పని. దానికోసం వాతావరణం పూర్తిగా అనుకూలించాల్సిన అవసరం ఉంది. 1895 మార్చి నెలలో పశ్చిమ కనుమల అడవుల్లో వాతావరణం అద్భుతంగా సహకరించింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పెన్నెక్విక్ స్వయంగా దాన్ని ఎక్స్పెన్షనల్లీ డ్రై వెదర్గా అభివర్ణించాడు. ఇదే అదునుగా భావించి ఆ చిన్న కంట్రోల్ టన్నెల్ను శాశ్వతంగా మూసేశారు. ఆ దారి మూసుకుపోవడంతో పెరియార్ నది నీరు మొదటిసారిగా ఆగిపోయింది. ఆ ఇరుకైన లోయలో నెమ్మదిగా నీరు చేరడం మొదలైంది. పశ్చిమ కనుమలు దట్టమైన అడవుల మధ్య ఒక కొత్త సరస్సు జన్మించింది. ఆ సరస్సునే నేడు మనం పెరియార్ లేక్ అని పిలుస్తున్నాం. ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉండే ఆ నీలిరంగు సరస్సు దగ్గర ఏనుగులు స్నానం చేస్తూ ఉంటాయి. దాన్ని చూడ్డానికి ప్రపంచం నలుమూల నుంచి టూరిస్టులు వస్తారు. చివరిగా ఆ గొప్ప రోజు రాని వచ్చింది. 1895 అక్టోబర్ 10న డ్యాం ప్రారంభోత్సవం జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ అప్పటి గవర్నర్ లార్డ్ వెన్లాక్ స్వయంగా ఆ దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. కల్నల్ జాన్ పెన్విక్ అక్కడ నిలబడున్నాడు. ఆయన 8 ఏళ్ల పాటు ఆ అడవిలోనే ఉండి ఎన్నో వరదలు, రోగాలు, ఫండింగ్ సమస్యలు ఎదుర్కొని తన సర్వస్వం ఆ ప్రాజెక్ట్ కోసమే దారబోశాడు. టన్నెల్ స్లూయిస్ గేట్లు తెరవడానికి ఆయన భార్య గ్రేస్ పెన్విక్ రిబ్బన్ కట్ చేశారు. ఆ సమయంలో తీసిన ఒక ఫోటోలో ఆమె మధ్యలో నిలబడి ఎంతో దృఢమైన భావంతో కనిపిస్తారు. ఆ రిబ్బన్ కట్ చేయగానే కొండ కడుపును చీల్చుకుంటూ తూర్పు వైపుకు నీరు ఉప్పొంగింది. మొదటిసారిగా పెరియార్ నీరు పశ్చిమ కనుమలను దాటి తమిళనాడు వైపు ప్రవహించింది. దశాబ్దాలుగా దాహంతో ఉన్న మదురై
వగై ప్రాంతాలకు జీవం పుట్టింది. అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కొత్త వివాదం తెర మీదకొచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ట్రావెన్కోర్ రాజులకు మధ్య జరిగిన ఆ 999 ఏళ్ల లీజ్ ఒప్పందం ఇప్పుడు ఎవరికి చెందుతుంది అన్న ప్రశ్న తలెత్తింది. స్వాతంత్రం రావడంతో ఆ అగ్రిమెంట్ రద్దయిపోయిందని కేరళ వాదించింది. కానీ ఆ అగ్రిమెంట్ ఇప్పటికీ వ్యాలిడ్ అని, ఆ నీటిపై తమకు హక్కుందని తమిళులు కొట్లాడారు. 1958, 1960, 1969 సంవత్సరాల్లో ఈ అగ్రిమెంటు రెన్యువల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరిగా 1970లో సి అచ్యుతమేనన్ కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫార్మల్ అగ్రిమెంట్ కుదిరింది. 1886 నాటి లీజును దాదాపుగా యథాతథంగా కొనసాగిస్తూ తమిళనాడుకు నీటి హక్కులను కల్పించారు. ఆ తర్వాత 1976లో జరిగిన ఒక సప్లిమెంటల్ అగ్రిమెంట్ ద్వారా పెరియార్ పవర్ స్టేషన్ నుంచి సుమారుగా 175 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి